భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం చూసినట్లయితే మే 28న ఫారెస్ట్ రేంజర్ స్క్రీనింగ్ టెస్ట్, తెలుగు ట్రాన్స్లేటర్ పరీక్ష వాయిదా. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ నియామకాలకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టును మే 28న నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్వహించింది. 24 పోస్టులకు 16,130 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఏ నోటిఫికేషన్ కైనా సరే దరఖాస్తుల సంఖ్య 25,000కు పైగా ఉంటేనే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని ఏపీపీఎస్సీ విధాన నిర్ణయం తీసుకుంది. అయితే ఒక్కో పోస్టుకు 200 దరఖాస్తులు మించిన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించుకోవచ్చని గత నెల 26న ప్రభుత్వం ఉత్తర్వులు అనగా జీవో నంబర్ 39ను ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ నియామకానికి మే 29న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షను ఇంగ్లీష్ మీడియంలో ఆన్లైన్లో నిర్వహిస్తామని తెలిపింది. కాగా అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ పరీక్షను 2 నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఈ నెల 29, 30 తేదీల్లో ఆబ్జెక్టివ్ టైప్లో నిర్వహించాల్సి ఉంది. కానీ వీటిని వాయిదా వేస్తున్నట్లు 2 నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ఇక్కడ ఏపీపీఎస్సీ మనకు తెలియజేయడం జరిగింది. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 వాయిదా వేయాలి అని సిఎస్కు ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు వినతి. ఈ నెల 21న జరగాల్సిన గ్రూప్ 3 ప్రిలిమినరీ పరీక్షను, మే 5న జరగాల్సిన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. పరీక్షలను నెల రోజుల పాటు వాయిదా వేయాలని కోరడం జరిగింది. మరి ఇదే విషయాన్ని మరొక న్యూస్ పేపర్లో చూస్తే గ్రూప్స్ పరీక్షలను వాయిదా వేయండి. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించే గ్రూప్ 3 ప్రిలిమినరీ పరీక్షను, మే 5వ తేదీన జరిగే గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంకు సచివాలయంలో కలిసి ఆయనకు వినతి పత్రం అందజేశారు. గత నెల రోజులుగా ఎన్నికల హడావిడిలో అభ్యర్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోయారని, ఏప్రిల్ 21న క్రైస్తవుల పర్వదినమైన ఈస్టర్ పండుగ రోజున పరీక్ష నిర్వహించడం సరికాదని సిఎస్ దృష్టికి తీసుకువచ్చారు. అదే సమయంలో సబ్ ఇన్స్పెక్టర్స్ మెయిన్స్ పరీక్షను తెలంగాణలో నిర్వహించడంతో చాలా మంది అభ్యర్థులు ఆ పరీక్ష రాస్తున్నారని తెలిపారు. ఈ కారణాల దృష్ట్యా గ్రూప్ 3, గ్రూప్ 2 పరీక్షలు నెల రోజులు వాయిదా వేయాలని ఇక్కడ కోరడం జరిగింది. ఇదే విషయాన్ని మరొక న్యూస్ పేపర్లో కూడా మనం చూడొచ్చు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చే నెల 28న నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలియజేయడం జరిగింది. ఇక డిప్యూటీ సర్వేయర్ పరీక్షల సిలబస్, రాష్ట్రంలోని డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పేపర్ 1, పేపర్ 2 విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్ ఇంటర్ వొకేషనల్ స్టాండర్డ్ లో సిలబస్ ను ఏపీపీఎస్సీ రూపొందించింది. ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్ సర్వీసెస్ విభాగంలో డిప్యూటీ సర్వేయర్ల పోస్టుల భర్తీకి గాను ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ నంబర్ 9/2019 విడుదల చేసింది. ఇక అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. యాక్చువల్ గా ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను 2 నెలల పాటు వాయిదా వేయడం జరిగింది. తిరిగి 2 నెలల తర్వాత పరీక్షల తేదీని వెల్లడిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి సమాచారం మన భాస్కర్స్ ఏరియాలో ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి మీరు అందుకోవాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ భాస్కర్స్ ఏరియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.